ఏంటి 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 నువ్వు ఏం చేస్తున్నావు? రే నారమ్మ, ఏంట్రా ఇది? అనుభవించు. ఇంకోసారి నువ్వు సక్కు జోలికి వస్తే ఇలాంటి శాస్తే జరుగుతుంది. నువ్వు తీసిన గోతులో నువ్వే పడతావు. ముసల్దానా, నీ అంతు చూస్తాను. పుచ్చుకుంటున్నాయిరా. ఉమా, సక్కు మెడకి ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో చూడు. సక్కు, నీ మెడకి నూనె రాస్తాను. తులసిమాల వేసుకుంటే పాండురంగడు చాలా అందంగా ఉన్నాడు కదా. ఆయన్నే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సక్కు, నా తల్లి, ఏం చెప్పాలో తెలియడం లేదు. నాకు మాటలు రావడం లేదు. పాండురంగుడు మెడలో దండ వేసుకున్నాడు. అద్భుతం జరిగింది. అమ్మా, నువ్వు ఏడవకమ్మా. మనం పాండురంగడికి తులసిమాల వేసాం కదా, అంతకంటే మనకేం కావాలి చెప్పు. నిజంగా నాకు ముళ్ళు పెద్దగా గుచ్చుకోలేదు. బాధపడకమ్మా. నేను నీ తల్లిని కదా, నాకు బాధగానే ఉంటుంది. ఇదిగో ఉమా, మీ సక్కుని కాస్త అదుపులో పెట్టండి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను, అర్థం చేసుకో. ఈ పిల్ల వల్ల రోజుకో కొత్త సమస్య వస్తోంది. వదినా, సమస్యలు సృష్టించేది అయ్యగారు. ఆయన సక్కుని ఇబ్బంది పెడుతున్నాడు. మౌనంగా అవన్నీ భరించమంటావా? ఆయన ఎదిరించి నిలబడే ధైర్యం ఉందా మీకు? అరే, మన స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి ఆలోచించండి. అయ్యగారు ఊరి ప్రజల ముందు మీ నోళ్లు మూయించారు, గుర్తుందిగా? మళ్ళీ ఆయన మాట వినకుండా ఎదురు తిరిగితే ఆయన మిమ్మల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెడతాడు. అర్థం అవుతుందా లేదా? అందుకని ఏం చేసినా భరించాలా? ఆయనకెదురు చెప్పకూడదా? భరించమని అంటం లేదు. ముందు మీరు ఇది చెప్పండి, అయ్యగారితో పోరాడి గెలవగలవన్న నమ్మకం ఉందా మీకు? సక్కు చిన్న పిల్ల, అమాయకురాలు. తను పెద్దవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకుని గొడవ పడితే రేపు తన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇదంతా ఆలోచించారా? అయ్యగారు మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఎంతకైనా తెగిస్తారు. తెగించనివ్వవే. ఆయన మా మీద ఎన్ని కుట్రలు పన్నినా ఎదిరించి పోరాడే శక్తి మాకుంది. ఊరికే ఆయనకి వంత పాడుతూ మమ్మల్ని భయపెట్టాలనుకోకు. నువ్వు మా ఇంటికొచ్చి ఇక్కడ జరిగేదంతా చూసి తెలుసుకుని ఆ అయ్యగారి చెవిలో ఊదడానికి వచ్చావు. అయ్యో 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 అయ్యో, మీ పరిస్థితి చూసి జాలిపడి వచ్చాను. సక్కుకి మంచి చేద్దామనుకున్నాను, మీరేమో అపార్థం చేసుకుంటున్నారు. నా పిల్లలు అన్నారు, ఎవరైనా పోతే నీకెందుకు, నువ్వు వాళ్ళింటికి అసలు వెళ్ళొద్దు అని. నువ్వేడవకమ్మా. పాండురంగడి మెడలో దండ వేయగలిగాము కదా, కారణం ఏంటి?
పాండురంగడికి మన మీద దయ ఉంది కాబట్టి మనం వేయగలిగాం. నిజమే కదమ్మా? నువ్వు చూసావు కదా, తులసిమాల వేయగానే పాండురంగడు చాలా అందంగా కనిపించాడు కదా. అందుకే మనం ఎప్పుడు ఏడవకూడదు. పాండురంగడు ఇవాళ మునుపట్ల నవ్వుతూ ఉన్నాడు. గోదా, నీకంత ధైర్యం వచ్చిందా? ఎందుకు అరుస్తున్నారు? మీరు చేసే తప్పుల్ని ఎవరైనా ఒకరు వేలెత్తి చూపాలి కదా. ఇంకా ఎన్ని పాపాలు మూట కట్టుకుంటారు? ఏమండి, బస్తాతో బయలుదేరింది. నేను ఆవిడ్ని ఆపి ఆయన లేనప్పుడు కాదు ఉన్నప్పుడు తీసుకువెళ్ళు అన్నాను. సఖు అంటే వల్లమాలిన ప్రేమ. ప్రేమ మాత్రమే కాదు, మనిషి అన్న తర్వాత మానవత్వం ఉండాలి. ఏయ్! చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. నోర్ముయ్! ఈసారి నేను మాటలతో ఊరుకోను, చేసి చూపిస్తాను. ఈ వడ్ల బస్తాన్ని శివపకి అందేలా చేస్తాను. ఇక మీరు నన్ను అడ్డుకోవడానికి వీల్లేదు. ఆ అధికారాన్ని మీరు కోల్పోయారు. కోల్పోలేదు, నాకు అధికారం ఉంది. సమావేశంలో తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. కావచ్చు. ఈ ధాన్యం పండింది సమావేశానికి ముందు, గుర్తుంచుకోండి. ఎవరికో సహాయం చేయడానికి నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు. ఫలితం అనుభవిస్తావు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. నాకే భయం లేదు. కొట్టడం, వాతలు పెట్టడం మీకు అలవాటే కదా. మీరేమన్నా నాకు హారతిస్తారా? కాళ్ల కింద పడేసి తొక్కుతున్నారు. అంతకంటే ఏం చేస్తారు మీరు? మహా అయితే ప్రాణం తీస్తారు. ఒక మంచి పని చేసే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా కూడా నేను సంతోషపడతాను. మీరేమనుకున్నా నాకు అనవసరం. ఈ ధాన్యం బస్తాన్ని శివప్ప ఇంటికి చేరుస్తాను, చేర్చి తీర్తాను. మంచి నిర్ణయం గోదా. భలే, నువ్వు నిజంగానే గొప్ప ధైర్యవంతురాలివి. అందుకని నిన్ను సన్మానించక తప్పదు. ఇదిగో, ఈ దండని ఇప్పుడు నేను నీ మెడలో వేస్తున్నాను. ఆ, ఆ. ఈ దండని నువ్విలాగే నీ మెడలో ఉంచుకుని ఇప్పుడు ఆ ధాన్యం బస్తాని శివప్ప ఇంటికి చేర్చు. ఒకవేళ ఈ దండని నీ మెడలో నుంచి నువ్వు తీస్తే ఆ బస్తాని మళ్ళీ నా మనుషులు శివప్ప ఇంటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. రే దుండు! అయ్యగారు, ఈ దండ మెడలో వేసుకుంటే నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. వెళ్ళు, వెళ్ళి రాగోదా, వెళ్ళు. నాకు ఒళ్ళు మండిపోతుంది. నా కోపం చల్లారడం లేదు. ఆ అయ్యగారు మనల్ని హీనంగా చూస్తున్నాడు. వాడసలు మనిషి కాడు. మనిషిగా ఉండే అర్హత వాడికి లేదు. వాడిని గనక మనం జంతువు అంటే జంతువుని అవమానించినట్టు. వాడు పరమ నీచుడు. చివరికి మన ధాన్యం బస్తాని కూడా వాడు తీసుకువెళ్ళిపోయాడు. ఇది చాలా దుర్మార్గం. తీసుకెళ్ళనివ్వు. వాడు చేసే పాపాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పాపం పండితే వాడు పురుగులు పడిచేస్తాడు.